ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని దామోదర రాజనరసింహ తెలిపారు. పైసమైలారం ఫైర్ యాక్సిడెంట్ లో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 150 మంది ఉన్నట్లుగా కార్మికులు తెలిపారు. ప్రమాద స్థలికి చేరుకున్న మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక వెంకటస్వామి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన సిగాచి ఇండస్ట్రీస్ లో జరిగిన సంఘటన అది బాధాకరము, దురదృష్టము. సంఘటనగా వెనువెంటనే ప్రభుత్వ యంత్రాంగము స్పందించడము, క్షతగాత్రులని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించడము. ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది అంత స్పష్టంగా చెప్పలేము. ఓ 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్. వైద్య సేవలే గాని అందించే బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ డెబ్రీస్ కించి తవ్వకాలకించి ఆ బాడీస్ దిగాలంటే కొద్ది సమయం పడుతుంది. ఓవరాల్ గా మరణించిన వారు 12 మంది, హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది 34 మంది. వారికి కంపెన్సేషన్ గాని కనుక ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. దీన్ని రాజకీయం చేయకండి. ఈ సంఘటన ఈ ఘటనకు కారణాలేంటన్నది పరిశీలిస్తున్నామని మంత్రి వివేక వెంకటస్వామి తెలిపారు. విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు అందాల్సిన ఎక్స్గ్రేషియా అందిస్తామని, ప్రభుత్వం తరపున కూడా చేయగలిగినంత చేసి కార్మికులను ఆదుకుంటామని మంత్రి వివేక వెంకటస్వామి హామీనిచ్చారు. 15 నిమిషాలలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడ రావడము, ఒక వార్ రూమ్ పెట్టడము, ఈ సంఘటనలో ఎఫెక్ట్ అయినారో వీళ్ళందరికీ హాస్పిటల్ పంపించడము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలో ఎక్కడైతే బ్లాస్ట్ వలన బిల్డింగ్ కూలిపోయిందో చాలా మంది దాంట్లో బర్న్స్ లో ఉన్నారు. 12 మంది ఐసీయూలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. 12 మంది చనిపోవడము, డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ దిస్ 12 పీపుల్. తర్వాత 22 మందికి వారికి బర్న్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ సివియర్ కంప్లైంట్స్ లేరు, దే ఆర్ కంఫర్టబుల్ పేషెంట్. దీంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా నిర్లక్ష్యం ఎవరైతే ఉందో మనపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన కార్మికుల వారి కుటుంబాలకు ఆదుకునే అవసరం ఉంది. బెస్ట్ ఎక్స్గ్రేషియా ఇప్పిస్తాము. మేనేజ్మెంట్ తో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో దాంట్లో కూడా ఆలోచించి డెఫినెట్లీ వర్కర్స్